శ్రీ గురుభ్యో నమ. మనం ఈ శ్రావణ మాసంలో ఆ జగదంబని లక్ష్మీదేవిగా అండ్ వరలక్ష్మీదేవిగా మంగళగౌరీదేవిగా మనం పూజించుకుంటూ ఉంటాం. ఆ పరాశక్తిని మనం 2 రూపాల్లో ఈ మాసంలో మనం కొలుచుకుంటాము. మంగళవారం నాడు గౌరీదేవిగాను, శుక్రవారం నాడు లక్ష్మిగాను కొలుచుకొని ప్రత్యేక పూజలు చేస్తాము ఈ మాసంలో. అయితే ఆ మంగళాదేవి లీలలు చాలా ఉన్నాయి. అందులో ఒక లీల, ఆ తల్లి ఏం చేసింది, ఆ మంగళాదేవి ఎవరిని ఎలా కరుణించింది, ఆ సర్వమంగళ అనేది ఈ శ్రావణ మాసంలో మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసినది అన్నమాట. ఒక వృత్తాంతం ఉంది ఆ మంగళాదేవి లీలల్లో. ఒక లీల ఇది. అదేమిటంటే, పూర్వం కర్ణాటకలోని కన్నూరు గ్రామంలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబం జీవిస్తూ ఉండేది. బహుశా తెలిసి ఉండొచ్చు అనుకుంటున్నా అందరికీ. ఆ కుటుంబ పెద్ద శివరామకృష్ణ హెగ్డే, ఆయన భార్య మీనాక్షి. వాళ్ళకి పెళ్ళై 15 సంవత్సరాలు దాటినా సంతానం కలగలేదు. ఎన్నో వ్రతాలు నోములు చేశారు, ఎన్నో తీర్థయాత్రలు చేసి ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నారు, కానీ సంతానం కలగలేదు. దానికి వాళ్ళు ఎంతో నిరాశకు గురయ్యారు. కానీ ఎప్పుడూ కూడా దైవాన్ని దూషించలేదు. వారి ప్రారంధం అలా ఉందనుకుని సర్ది చెప్పుకునేవాళ్ళు. అయితే ఒకరోజు శివరామకృష్ణ ఒక అత్యవసరమైన పని మీద పొరుగురు వెళ్లాల్సి వస్తుంది. సరే వెళ్ళాలి, ఇలాగా నాకు పని ఉంది అని చెప్తాడు. అది శ్రావణ మాసం, అందులోనూ వర్షాకాలం. అది కాకుండా ఆ రోజు బాగా తుఫాను వచ్చేలా ఉంది. పైగా రేపు మంగళవారం, మంగళగౌరి పూజ ఉంది, మీరు త్వరగా వచ్చేయండి అని చెప్తుంది మీనాక్షి భర్తతోటి. అలానే అని చెప్పి దేవునిపై భారం వేసి భార్యను జాగ్రత్తగా ఉండమని ఎన్నో జాగ్రత్తలన్నీ చెప్పి అతను బయలుదేరతాడు. అతను వెళ్ళిన కాసేపటికి ఆకాశం అంతా కూడా మేఘావృతమైపోయి బోరున వర్షం కురవడం మొదలుపెడుతుంది. చిమ్మ చీకటి ఆవరించిపోయింది. బయట ఒకటే కుండపోత, వాళ్ళది పెంకుటిల్లు. ఇంట్లోకి వర్షం చినుకులు కారడం మొదలవుతాయి. మీనాక్షికి భయం వేస్తుంది. ఎంతో భయం వేసి ఇంకా భగవంతుడిని ప్రార్థిస్తూ కూర్చుంటుంది. అంతలోనే తలుపు తట్టిన శబ్దం వినిపిస్తుంది. ఈ సమయంలో ఇంత వానలో ఎవరొచ్చి ఉంటారా, ఒకవేళ తన భర్త కానీ మళ్ళీ తిరిగి వచ్చాడేమో అనుకుని వెళ్ళి తలుపు తీసి చూస్తుంది. మొట్టమొదటి తలుపు తీయగానే సుగంధ పరిమళాల గుబాళింపు, ఆ తర్వాత సాంబ్రాణి ధూపం వేసినట్టు దట్టమైన సుగంధాల పొగలో ఒక దీపం కనిపిస్తుంది మీనాక్షికి తలుపు తీయగానే. సరే నిదానంగా పొగ తరిగిపోయి ఎదురుగా చేతిలో ఉన్నటువంటి దీపం పట్టుకొని ఒక పండు ముత్తైదువ నిలబడి ఉండటం చూస్తుంది. తెల్లటి జుట్టుతో, అంటే జుట్టంతా నెరిసిపోయి తెల్లని జుట్టుతో, ఎర్రని చీర కట్టుకొని, పెద్ద రూపాయి బిళ్ళంత ఎర్రని బొట్టు నుదుటిని పెట్టుకొని, కనకాంబరం పూలు పెట్టుకొని, ముఖమంతా పసుపు రాసిన ఛాయ్తో చక్కగా కళగా ఉంది ఆ ముత్తైదు. ఎవరమ్మా నువ్వు అని అడిగింది మీనాక్షి. నేను మీకు దూర బంధువుని అవుతాను, మీ ఆయన నాకు బాగా తెలుసు, మాది మంగుళూరు అని సమాధానం చెప్తుంది ఆ పెద్దావిడ. లోపలికి రామ్మ అంటూ పిలిచింది మీనాక్షి. ఆ పెద్దావిడ లోపలికి వచ్చి కూర్చుంది. ఆ పైకప్పు నుండి వర్షం చినుకులు పడుతుండటం వలన ఇల్లంతా తడిగా ఉంటుంది. సరే అక్కడే కూర్చుంటారు ఇద్దరు. నేను మిమ్మల్ని ఎప్పుడూ ఎరగను, నేను చూడలేదు, మా వారు కూడా ఎప్పుడూ వాళ్ళ బంధువుల గురించి నాతో చెప్పలేదు, మరి మీరు ఏ విధంగా మాకు బంధువులు అవుతారో చెప్పమ్మా అని అడుగుతుంది మీనాక్షి. నీ భర్త నీతో చెప్పి ఉండకపోవచ్చు, కానీ వాడు నన్ను రోజూ తలుచుకుంటాడు, నీకు కూడా నేనెవరో తెలుస్తుందిలే అని చెప్తుంది ఆ పెద్దావిడ. అంతలోనే పెద్ద పిడుగు దగ్గరలో పడినటువంటి శబ్దం అవుతుంది, పిడుగు పడిన చప్పుడు అవుతుంది. కంగారు పడకు, నేనున్నానుగా అంటుంది ఆ పెద్దావిడ మీనాక్షితో. అప్పుడు మీనాక్షి కాస్త ధైర్యం తెచ్చుకుంటుంది. పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో నన్ను ఎప్పుడూ ఒంటరిగా వదిలి ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, ఇదే మొట్టమొదటిసారి అంటుంది. అందుకేగా నేను వచ్చాను అంటుంది ఆ పెద్దావిడ. వినడానికి వింతగా ఉన్నా ఆ మాటలు, ఆవిడ చేష్టలు అన్నీ అన్నీ వింతగా అనిపిస్తూ ఉన్నాయి మీనాక్షికి. సరే బాగా పొద్దుపోయింది, ఇక నిద్రపో, రేపు గౌరీ పూజ చేసుకోవాలిగా అంటుంది ఆ పెద్దావిడ. అవునవును, బోళ్ళంత పని ఉంది, కానీ నిద్రపడడం లేదమ్మా, భయంగా ఉంది అని చెప్తుంది మీనాక్షి. భయపడుకో, నా ఒళ్ళో తల పెట్టుకుని పడుకో, నేను ఎలాగూ మెలకుగానే ఉంటాను, నీకేం భయం అక్కర్లేదు అని చెప్తుంది ఆ పెద్దావిడ. అలా పడుకుని నిద్రలోకి జారిపోయింది మీనాక్షి.
సరే తెల్లవారుతూనే మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి ఆ పెద్దావిడ ఒళ్ళోనే పడుకొని ఉంది అని చెప్పి తెలుస్తుంది. అయ్యో, ఎంత పని చేశాను! రాత్రంతా నీ ఒళ్ళోనే పడుకుండిపోయాను, నిన్ను నిద్రపోనివ్వలేదే అంటుండగానే నేను నిద్రపోతే ఎలా? సరే వెళ్ళి నీ పనులు నువ్వు చేసుకో, పూజకు వేళ అవుతుంది అని చెప్తుంది ఆ పెద్దావిడ. మీనాక్షి చకచకా పనులన్నీ పూర్తి చేసి పూజ ప్రారంభించే ముందు ఆవిడ వంక చూసింది. నువ్వు తయారయ్యావు, మరి నన్ను తయారు చేయవా అని అడుగుతుంది ఆ పెద్దావిడ మీనాక్షిని. ఈరోజు మంగళవారం, ఈ వీళ్ళలోనే ఆ మంగళగౌరీదేవి ఉండొచ్చు కదా అని అనుకుని ఈ మీనాక్షి ఆ పెద్దావిడికి నలుగు పెట్టి స్నానం చేయించింది. ఆవిడ కట్టుకోవడానికి తన కోసం కొనుక్కున్నటువంటి ఓ కొత్త చీరను తెచ్చి ఇస్తుంది మీనాక్షి. ఆ కొత్త చీరను కట్టుకుని మీనాక్షితో పాటు పూజ చేయడానికి ఆ పెద్దావిడ కూడా కూర్చుంది. సరే, పూజ అంతా పూర్తయ్యాక వాయనం పుచ్చుకొని భోంచేసి తాంబూలాలు తీసుకుని బయలుదేరుతుంది ఆ పెద్దావిడ. బయలుదేరి వెళ్ళిపోతుంది. సరే, కాసేపు అయ్యేటప్పటికి ఈ పెద్దావిడ వెళ్ళిన కాసేపటికి ఆ శివరామకృష్ణ, ఈ మీనాక్షి భర్త ఆ శివరామకృష్ణ వచ్చి ఆలస్యం అయింది, రాత్రంతా కంగారు పడ్డావా, పూజ చేశావా అని చాలా హడావుడిగా అడిగాడు. మీరు నిదానంగా కూర్చుని నేను చెప్పేది వినండి అంటుంది మీనాక్షి భర్తతో. నిన్న సాయంత్రం మీ బంధువులు ఒక ఆవిడ పెద్దావిడ మంగళూరు నుండి వచ్చింది. రాత్రంతా ఇక్కడే ఉంది. పొద్దున్నే పూజ చేసుకుని వాయనం తాంబూలాలు తీసుకుని వెళ్ళింది అని చెబుతుంది మీనాక్షి భర్తతో. మా బంధువులు ఎవరు మంగళూరులో లేరే, ఎవరై ఉంటారు అని ఆలోచిస్తుండగా అప్పుడు ఆయనకి మనసులో ఒక ఆలోచన వస్తుంది, ఏదో మెదులుతుంది. మన ఇంటికి వచ్చింది మరెవరో కాదు, ఆ మంగళాదేవే. మా పూర్వీకులు మంగళాదేవి భక్తులు, ఆవిడే వచ్చింది అని చెప్పగానే మీనాక్షి ఒళ్ళు ఒక్కసారిగా గగురు పొడిచింది. వింటుంటే మనకే ఒళ్ళు గగురు పొడుస్తుంది కదండి. ఆనంద బాష్పాలు రాలే. ఇద్దరూ సంతోషించారు. మనం మంగళూరు వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం అనుకున్నారు. సరే, మంగళూరు వెళ్ళి ఆలయం దర్శనం చేసుకోగానే అక్కడ అమ్మవారికి మీనాక్షి పెట్టిన చీర కట్టి ఉంటుంది. ఇద్దరు ఎంతో ఆశ్చర్యపోయి అమ్మవారు చూపించినటువంటి అసామాన్య ప్రేమకు ఆనంద బాష్పాలు రాల్చారు. ఆ రాత్రి వారు ఆ ఆలయం ఆవరణలోనే నిద్రపోయారు. వారిద్దరికీ ఒకే స్వప్నం వచ్చింది, ఒకటే కల వచ్చింది ఇద్దరికీ కూడా. అందులో ఆ పెద్దావిడ కనిపించి తానే మంగళాదేవి అని చెప్పి త్వరలోనే వారికి ఒక పుత్రిక జన్మిస్తుంది అని చెప్పి మీకు ప్రసాదంగా ఈ అరటిపండు తీసుకోండి అని చెప్పి అంతర్ధానమైంది. కళ్ళు తెరిచి చూసేసరికి వారి పక్కన ఒక అరటిపండు ఉంటుంది. అది ప్రసాదంగా ఇద్దరు స్వీకరించి మరలా అమ్మవారి దర్శనం చేసుకుని దర్శనానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ ఆలయ అర్చకుడు ఏం చేస్తాడు, ఆ మీనాక్షి పెట్టిన చీర కట్టి ఉంటుంది కదా అమ్మవారికి, ఆ మీనాక్షి చీరనిచ్చి అమ్మవారి స్వప్నంలో కనిపించి ఈ చీర మీకు ఇవ్వమని చెప్పింది అని చెప్తాడు ఆ పూజారి. ఇంకా వారి ఆనందానికి అవధులు లేవు. అమ్మవారి అనుగ్రహాన వారికి ఒక శుభదినాన ఒక సుపుత్రిక జన్మిస్తుంది. ఆ పుత్రికకు సర్వమంగళ అని పేరు పెట్టుకుంటారు. ఈ లీలను కన్నడ దేశంలో మంగళూరు ప్రాంతంలో శ్రావణ మాసంలో చెప్పుకుంటారట ఎక్కువ. ఇటువంటి అనుగ్రహ లీలలు నమ్మి కొలిచే భక్తుల జీవితాల్లో లెక్క పెట్టలేనన్నీ ఉన్నాయి. మనకు అమ్మ అనుగ్రహం ఉంటే వాటిలో కొన్నైనా తెలుసుకునే భాగ్యం మనకు కలుగుతుంది. వాటిని నమ్మి అంతటి భక్తి, శ్రద్ధ, నమ్మకం కలిగి ఉంటే మన జీవితాల్లోనూ ఇటువంటివి అనేకం జరుగుతూనే ఉంటాయి. నమ్మి కొలిస్తే అమ్మ పలుకకుండా ఉంటుందా? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరికీ ఆ మంగళాదేవి అనుగ్రహం కలగాలని ఆశిస్తూ ఓం శ్రీ మంగళాదేవి నమః. అయితే ఏమవుతుంది, ఇలాగా ఆ మంగళాదేవి అలా ఆ దంపతుల్ని ఆ ఊర్లో అనుగ్రహించింది. ఆ సర్వమంగళే మనకి శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠంగా పురుహూతికా దేవిగా మనకి పిఠాపురంలో వెలిసిన తల్లి ఆ సర్వమంగళ జగన్మాత ఇక్కడ వెలిసిందనమాట, పురుహూతిగా దేవిగా. అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అంటూ ఆ శక్తి స్వరూపిణిని ఏ రూపంలో స్తుతించినా నేనున్నానంటూ అభయమిస్తుంది. భక్తుల ఆర్తితో పిలిస్తే చాలు తన ఉగ్ర రూపాన్ని సైతం పక్కన పెట్టి అమ్మలా అక్కును చేర్చుకుంటుందని ఓ నమ్మకం.
తనను నమ్మిన వారికి ఎంత పెద్ద కష్టం వచ్చినా దూది పింజలా తేల్చేస్తుందని ఓ భరోసా. అలాంటి అమ్మకు నెలవైనది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి పిఠాపురంలో కొలువైన పురుహూతిక అమ్మవారి ఆలయం. ఈ పురాణ ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం ఈ పిఠాపురం. పుట్టింట పుట్టెడు అవమానం పొంది అగ్నికి ఆహుతైపోయిన దాక్షాయిణి పీఠభాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణ ప్రసిద్ధం. ఇక్కడ అమ్మవారు పురుహూతికాదేవిగా హుంకారిణిగా భక్తుల పూజలు అందుకుంటుంది. ఈ అమ్మవారి 4 చేతుల్లో బీజపాత్ర గొడ్డలి కుడివైపు చేతుల్లో పట్టుకుంటుంది. తామర పువ్వు మధుపాత్ర ఎడమ చేతుల్లో పట్టుకుంటుంది. ఇది గయాక్షేత్రం కూడా. గయాసురుని పాదాలు ఉండే చోటు కాబట్టి దీన్ని పాదగయ అని కూడా అంటారు. గయాసురుని శరీర మధ్య భాగం ఒరిస్సాలోని జాజ్పూర్ ప్రాంతంలో ఉంటుంది. దాన్ని నాభిగయ అంటారు. శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి గిరిజాదేవి వెలిసిన చోటు అదే. అయితే ఇది పిఠాపురం కదా, పిఠాపురంలో ఉందా తల్లి. ఈ పిఠాపురంలో పరమేశ్వరుడు కుకుటేశ్వర స్వామిగా ఉన్నాడు. నారాయణుడు కుంతిమాధవుడిగా ఉన్నటువంటి క్షేత్రం ఇది. అయితే ఇక్కడ అమ్మవారు పురుహూతిక. పురుహూతిక అంటే అర్థం ఏమిటి అంటే, ఈ క్షేత్రం పేరే పీఠాయం, శక్తిపీఠం కదా. పురుహూతిక అంటే పురుహూతుడు. పురుహూతుడు అంటే అర్థం ఇంద్రుడు అని. ఇక్కడ కథ ఏమని చెప్తూ ఉంటారంటే, ఇంద్రుడు వచ్చి ఇక్కడ ఆరాధన చేశాడు అని అంటారు. కానీ ఇది ఐంద్రియ శక్తి ఇంద్రాణి అని చెప్పబడుతున్నటువంటి ఒక గొప్ప శక్తి అన్నమాట అది. ఇంద్రుడు అనగానే ముల్లోకాలకి అధిపతి అని ఒకడు ఉన్నాడు అని మనం అనుకుంటాం కదా. కానీ ఇంద్ర శబ్దం వేదంలో పరమేశ్వర పరంగానే వాడింది. ఇంద్రుని శక్తిని ఐంద్రి అని కూడా అంటారు. ఇంద్రాణి అని, ఇంద్రాక్షి అని ఇలా రకరకాలుగా చెప్తారు. అలాగే ఉపాసన చేస్తారు. అసలు ఇందిరా అని అంటే ఇంద్ర శబ్దం. ఇందిరా శబ్దం అంటే ఇంద్ర శబ్దం, ఇందిరా శబ్దం రెండు ఒకటే. అంటే ఏంటి అర్థం? ప్రకాశం, ఐశ్వర్యం అని. ఈ రెండు స్వరూపాలకి ఇంద్ర అని అర్థం. అటువంటి ఇంద్రుని యొక్క క్షేత్రం ఇది. అందుకే దీని పేరు పురుహూతిక. అంటే ఇంద్రాణి శక్తి ఇక్కడ ఉన్నది అని. పైగా ఇంద్రుడు ఇక్కడ తపస్సు చేసి అమ్మవారి యొక్క దర్శనాన్ని పొందాడు. అంటే ఇంద్రుడు అమ్మవారి ఉపాసకులలో చాలా గొప్పవాడు. దీనికి సంబంధించిన అంశాలు అనేకం మనకి పురాణాల్లో చాలా ఉన్నాయి. ముఖ్యంగా మహాలక్ష్మీదేవి క్షీరసాగరం నుంచి వచ్చినప్పుడు మొట్టమొదట స్తుతించి పూజ చేసిన వాడు ఇంద్రుడే. అప్పుడు అమ్మవారు అనుగ్రహించారు. ఇంద్రుణ్ణి దేవతల్ని కూడా ఐశ్వర్యవంతుల్ని చేసింది ఆ తల్లి. త్రిలోకలక్ష్మి ఇంద్రుడిని అనుగ్రహించింది. అందుకే ఇంద్రుడికి అధిదేవతగా కలిగినటువంటి శుక్రవారం మహాలక్ష్మి ఆరాధనకు వినియోగించడంలో ఆంతర్యం అది. శుక్రవారం మహాలక్ష్మి ఆరాధన ఎందుకు చేస్తామంటే, ఇంద్రుడికి అధిదేవతగా కలిగినటువంటి వారం శుక్రవారం. అందుకని చెప్పి ఆ ఆరాధనకు ఆ శుక్రవారాన్ని వినియోగించారు. అది దాని ఆంతర్యం. మహాలక్ష్మి ఉపాసన మాత్రమే కాకుండా శక్తి ఉపాసనలో కూడా ఇంద్రుడు చాలా గొప్పవాడు. దీనివల్ల మనకు తెలిసేది ఏంటి అంటే, ఉపనిషత్తులు పురాణాలను పరిశీలిస్తే ఇంద్రుడు పరాశక్తి ఉపాసకుడు అని తెలుస్తుంది. అటువంటి ఇంద్రుడి చేత ఉపాసింపబడే దేవత కనుక పురుహూతిక అని చెప్పబడుతుంది ఆ తల్లి. ప్రసిద్ధ శైవ క్షేత్రాలన్నింటిలోనూ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో పాదగయ క్షేత్రం విశిష్టమైంది. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్నటువంటి ఈ క్షేత్రం ఎన్నో ప్రత్యేకతలకు నిలయం. అష్టాదశ శక్తిపీఠాల్లోని దశమ శక్తిపీఠం ఇక్కడే ఉంది. స్వయంభూ దత్తాత్రేయుడి జన్మస్థలం కూడా ఇదే. ఆయన అవతారంలోనే శ్రీపాద వల్లభుడు కుకుటేశ్వర స్వామి కూడా కొలువై ఉన్నారు. వ్యాస మహర్షి తన శిష్య బృందంతో ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నట్లు స్థల పురాణాలు పేర్కొన్నాయి. ప్రపంచంలోని ఆధ్యాత్మిక క్షేత్రాలన్నీ ఇక్కడే కొలువయ్యాయా అన్నట్టు ఉంటుంది ఈ పిఠాపురం అని చెప్పి శ్రీనాథుడు ఈ ప్రాంతాన్ని భీమేశ్వర పురాణంలో వర్ణించాట. దీనికి కథలోకి వెళ్ళినట్లయితే మామూలుగా ఇంతకు ముందు చెప్పుకున్నది ఆంతర్యం. అది పురుహూతికా దేవి యొక్క ఆంతర్యం ఇందాక మనం చెప్పుకున్నాం. అసలు స్థల పురాణంలోకి వెళ్ళినట్లయితే దక్షుడు నిర్వహిస్తున్నటువంటి యజ్ఞంలో తన భర్త అయిన శివుడికి జరిగిన అవమానాన్ని సహించలేని సతీదేవి ఆ యజ్ఞవాటికలోనే ఆత్మాహుతి చేసుకుంది.
దీంతో కోపోద్రిక్తుడైన శంకరుడు ఆ యజ్ఞాన్ని భగ్నం చేశాడు. భార్యపై ఉన్న అనురాగంతో ఆమె మృతదేహాన్ని భుజంపై వేసుకుని విలయతాండవం చేశాడు మహేశ్వరుడు. లయకారకుడైన ఆయన తన కార్యాన్ని నెరవేర్చకపోవడంతో భూభారం పెరిగిపోవడమే కాకుండా రాక్షసుల తాకిడి కూడా ఎక్కువైంది. దీన్ని గమనించిన ఆదిపరాశక్తి సతీదేవి మృతదేహాన్ని ఖండించమని శ్రీ మహావిష్ణువుని ఆజ్ఞాపిస్తుంది. అమ్మ ఆనతి మేరకు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి మృతదేహాన్ని విచ్ఛిన్నం చేయగా అవి ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో పడ్డాయని, ఇలా సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలే ఈ యుగంలో శక్తిపీఠాలుగా పూజలు అందుకుంటున్నాయని పురాణాలు తెలియజేస్తున్నాయి. వీటిల్లో పిరుదుల భాగం పడిన ప్రాంతం కాబట్టి పిఠాపురం. మిక్కిలి ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తిపీఠాల్లో ఇది 10వది. పురుహూతిగా దేవిగా అమ్మవారి ఇక్కడ పూజలు అందుకుంటోంది. మొదట్లో ఈ ప్రాంతాన్ని పీఠికాపురంగా పిలిచినప్పటికీ కాలక్రమంలో అది పిఠాపురంగా స్థిరపడిపోయింది. అంతేకాకుండా దత్తాత్రేయుడి యొక్క జన్మస్థలంగా కూడా చెప్తారు పిఠాపురాన్ని. గుజరాత్, మహారాష్ట్ర, వారణాసి, ఒడిశా, ఛత్తీస్గఢ్ మొదలైన రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఇక్కడ జరిగే వేదపారాయణం కూడా చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. దీంతోపాటు పిఠాపురం పట్టణంలో వేణుగోపాల స్వామి గుడి వీధిలో శ్రీపాద వల్లభుడి ఆలయం కూడా ఉంటాయి. ఇక్కడ జరిగే శివరాత్రి ఉత్సవాలు కాశీ విశిష్టతను తెలియజేసే విధంగా ఉంటాయి. దసరా నవరాత్రుల్లో అమ్మవారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు ఈ క్షేత్రానికి వస్తూ ఉంటారు. ఈ పాదగయ క్షేత్రంలో నిత్యం 200 మందికి అన్నదానం చేస్తారట. అలాగే దుర్గామాల ధారణ చేసిన భక్తులకు కూడా భోజన సదుపాయం ఉంటుంది అక్కడ. పూర్వీకులకు శైవ క్షేత్రంలో పిండ ప్రదానం చేస్తే పుణ్యం లభిస్తుంది అని చెప్పి భక్తుల నమ్మకం. పాదగయ పుష్కరంలో స్నానమాచరించి పిండ ప్రదానాలు ఇచ్చేందుకు దేశం నలుమూలల నుంచి చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. శివనామస్మరణతో నిత్యం మారుమోగే ఈ క్షేత్రం గయాసురుడి పాదాలకు సాక్ష్యంగా నిలిచినటువంటి పాదగయగా కీర్తికెక్కింది. అయితే ఇది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడ పట్టణానికి ఉత్తర దిశగా 19 కిలోమీటర్ల దూరంలో కత్తిపూడి జాతీయ రహదారిలో పిఠాపురం అనే చిరు పట్టణం ఉంది, చిన్న పట్టణం. ఇక్కడ నాన్ స్టాప్ బస్సులు జాతీయ రహదారిలోనే ఉంటాయి, నేషనల్ హైవే అన్నమాట. ఈ జాతీయ రహదారికి పక్కన పాదగయ క్షేత్రం ఉంది. ఇక్కడ ఈ కుక్కుటేశ్వర ఆలయం, పురుహూతిగా దేవి ఆలయం, శ్రీపాద వల్లభ స్వామి ఆలయం ఇవన్నీ కూడా మనం దర్శించవచ్చు. ఈ దేవి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. పాత ఆలయం 1995లో జీర్ణోద్ధరణ జరిగిందనమాట. 95లో చేశారు, మళ్ళీ దాన్ని పునరుద్ధరించారు. ఆలయం గర్భాలయం, ముఖమండపం ఇవన్నీ కలిగి ఉంటుంది. గర్భాలయం చుట్టూ ప్రదర్శన చేయడానికి వీలుగా ఉంటుంది. గర్భాలయ గోడలు పైన అష్టాదశ శక్తిపీఠాల మూర్తులన్నీ కూడా చెక్కి ఉండటం చూడొచ్చు. అమ్మకు ప్రతినిత్యం అర్చనలు జరుగుతాయి. దేవీ నవరాత్రులు వైభవంగా జరుగుతాయి. కాకినాడ, తుని మొదలగు బస్సులు పిఠాపురం ఊరు లోపల నుంచి ఉంటాయి. ఊరు ప్రారంభంలో అంటే కాకినాడ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి స్టాప్ ఉందట. ఇక్కడ నుంచి పాదగయ క్షేత్రం దగ్గర అవుతుందిట. పిఠాపురం సామర్లకోట రోడ్డు మార్గంలో పాదగయ రాజగోపురం ఉంది. ఈ రాజగోపురం నుంచి ఆలయ ప్రవేశమే జరుగుతుంది. రాజగోపురం దాటగానే పాదగయ కోనేరు దర్శనమిస్తుంది. ఈ పుష్కరిణి మధ్య గయాసురుని శవాసనం భారీ ప్రతిమగా ఉంటుంది. అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుందట. అది స్థల పురాణం ప్రకారం త్రిమూర్తుల యజ్ఞానికి విఘ్నం కలిగించినందుకు మహావిష్ణువు గయాసురుని శరీరాన్ని ఖండించినప్పుడు అతని పాదాలు పిఠాపురంలో పడ్డాయని, నాటి నుంచి పాదగయగా ఖ్యాతి పొందింది ఆ పిఠాపురం. ఆలయం కోనేరుకు పశ్చిమ దిక్కున శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఆలయ ప్రాంగణంలో శక్తిపీఠం, దత్తపీఠం మొదలైనవి ఉన్నాయి. ఈ హౌరా చెన్నై రైలు మార్గంలో పిఠాపురం, సామర్లకోట జంక్షను అనే రైల్వే స్టేషన్లు ఉంటాయి. పిఠాపురం రైల్వే స్టేషన్లో కొన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఆగుతాయి. ఇక్కడి నుంచి పాదగయ ఆలయానికి ఆటోలు దొరుకుతాయిట. సామర్లకోట రైల్వే స్టేషన్లో అన్ని ముఖ్య రైళ్లు ఆగుతాయి. ఇక్కడ నుంచి పిఠాపురానికి బస్సులు, షేరింగ్ ఆటోలు అన్నీ దొరుకుతాయి. సామర్లకోట పిఠాపురం రవాణా సర్వీసులు అంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ పాదగయ గుడి మీదుగా ఉంటాయన్నమాట. అందుకని అది చూసుకున్నట్టు వెళ్ళొచ్చు. కాకినాడ, తుని బస్సులు అయ్యా పిఠాపురం, కత్తిపూడి, షేరింగ్ ఆటోలు ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ బాగానే ఉంటుంది. అంటే వెళ్ళిన వాళ్ళకి అందరికీ ఇవన్నీ తెలిసే ఉంటుంది. ఈ పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి ఆలయానికి కూడా ప్రసిద్ధి పొందింది. ఇది తూర్పుగోదావరి జిల్లాలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో పేరెన్నికగన్న శైవ క్షేత్రం. ఈ తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైనటువంటి కాకినాడకు 10 కిలోమీటర్ల దూరంలో పిఠాపురంలో పాదగయగా పిలువబడుతున్నటువంటి కుక్కుటేశ్వర స్వామి ఆలయం ఇది.
పురుహూతికా దేవి ఆలయం, దత్తపీఠం, కుంతి మాధవ స్వామి ఆలయాలు కూడా చూడొచ్చు. పూర్వం గయాసురుడు అనే రాక్షసుడు మహావిష్ణువుని ప్రసన్నం చేసుకుని ఇంద్ర పదవిని ఆశించినప్పుడు అతని ఆగడాలను నిలుపు చేయాలని ఇంద్రుడు త్రిమూర్తులను కోరతాడు. అప్పుడు త్రిమూర్తులు ముగ్గురు బ్రాహ్మణ వేషధారులై తమ యజ్ఞానికి, మేము ఒక యజ్ఞం చేస్తాం, ఆ యజ్ఞానికి స్థలం కావాలని గయాసురుడిని కోరతారు. అందుకు గయాసురుడు గర్వంతో తన శరీరాన్నే యజ్ఞవాటికగా చేసుకోవాలని చెప్తాడు. 7వ రోజు యజ్ఞం జరుగుతూ ఉండగా శివుడు కోడి రూపంలో కూయడంతో యజ్ఞం పూర్తయిందని గయాసురుడు లేస్తాడు. అలా లేవడంతో గయాసుర సంహారం పూర్తవుతుంది. అంటే మధ్యలో యజ్ఞాన్ని భగ్నం చేశారని సంహరిస్తాడు. అప్పుడు అతని కోరిక మేరకు అతని శరీర భాగాలు పడిన 3 ప్రాంతాలు త్రిగయలై, అవే క్షేత్రాలై ప్రసిద్ధి చెందుతాయని శివుడు అభయమిస్తాడు. అవే తలభాగం పడిన కాశీ సమీపంలోని గయ, పాదాలు పడిన పిఠాపురంలో పాదగయ, ఒరిస్సాలోని జాజ్పూర్ నాభిగయ. ఇది గయాసురుడు. తర్వాత రాజా శర్మ సుమతి అనే దంపతులకు దత్తాత్రేయుడు ప్రత్యక్షమై వాళ్ళకి మగ సంతానంగా జన్మిస్తానని మాట ఇచ్చింది ఇక్కడేట. ఈ క్రమంలోనే దత్తాత్రేయుడు శ్రీపాద వల్లభుడిగా జన్మించాడని చెప్తారు. ఇంకా ఎన్నో కథలు ఇక్కడ ప్రచారంలో ఉన్నాయి. అయితే 5 దత్తక్షేత్రాల్లో ఒకటైంది పిఠాపురం. ఇది జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని చెప్తారు. విశేషవంతమైనటువంటి, శక్తివంతమైనటువంటి ఈ దత్తక్షేత్రాలు 5 ఎక్కడెక్కడంటే కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాలో గాణుగాపూరు, ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం, నాగార్జున సాగర్ దగ్గర ఎత్తిపోతల, కర్ణాటక రాష్ట్రానికి చెందిన కురుపురం అంటే మహబూబ్ నగర్ జిల్లా వల్లభాపురానికి దగ్గరగా ఉంటుందట ఇది. ఇంకొకటి 5వది గుజరాత్ రాష్ట్రంలోని గిర్నార్. ఈ దత్తపీఠాల సందర్శనం మానవుని సకల సమస్యల విముక్తికి సోపానంగా చెప్తారనమాట. అయితే ఇక్కడికి దత్తాత్రేయుడు. ఆ తర్వాతది కుంతి మాధవ స్వామి. ఇంద్రుడు ప్రతిష్ఠించిన 5 దేవాలయాల్లో ఒకటి ప్రాచీనమైనది కుంతి మాధవ స్వామి ఆలయం. అది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. పంచమాధవ ఆలయాలు అంటారు. వాటిలో ఒకటి వారణాసి బిందు మాధవం, ప్రయాగలోని వేణి మాధవ ఆలయం, పిఠాపురంలోని కుంతి మాధవ ఆలయం, రామేశ్వరంలో సేతు మాధవ ఆలయం, తిరువనంతపురంలో సుందర మాధవ ఆలయం. ఇలా 5 పంచమాధవాలు అన్నమాట. ఇవన్నీ ఆలయాలు. ఇవి వృత్రాసురుడు అనే రాక్షసుడిని ఇంద్రుడు సంహరిస్తాడు. వృత్రాసురుడు బ్రాహ్మడు కావటం వల్ల బ్రహ్మహత్యా పాతకాన్ని తప్పించుకోవడానికి ఇంద్రుడు ఈ 5 విష్ణు ఆలయాలను నిర్మించాడని చెప్తారనమాట. వేదవ్యాసుడు పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకొని ఈ మాధవ ఆలయాన్ని కూడా దర్శించుకున్నాడని, కుంతి పాండవుల ఆలయ సందర్శనంతో దీనికి కుంతి మాధవ స్వామి ఆలయంగా ప్రాచుర్యమైందని చెప్తారు. మాధవస్వామి దేవేరిగా కొలవబడుతున్నటువంటి రాజ్యలక్ష్మి అమ్మవారికి ప్రతి శుక్రవారం విశేష పూజలు జరుగుతాయి. ఇంకా గోదాదేవి ఆలయాన్ని కూడా ఇక్కడ దర్శించవచ్చు. ఇలా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో సకల దేవతామూర్తులు కొలువై మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. అయితే ఈ అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి ఈ పురుహూతికా దేవి శక్తిపీఠం ఇక్కడ నీరాజనాలు అందుకుంటూ ఉంటుంది కదా. ఇంకొక కథ ప్రకారం ఇక్కడ సతీదేవి ఎడమ హస్తం పడినట్లు పురాణాలు చెప్తూ ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ గయాసురుడు గురించి చెప్పుకున్నాం కదా. ఆ గయాసురుడు చూడ్డానికి రాక్షసుడు అయినా కూడా ఆయన మహాభక్తుడు. ఆయన రాక్షసులకు రాజు. వేలాది సంవత్సరాలు విష్ణువును ప్రసన్నం చేసుకునేందుకు చాలా గొప్ప తపస్సు చేస్తాడు. అతను పరమ విష్ణు భక్తుడు. ప్రపంచంలో తన దేహం మాత్రమే పవిత్రమైనదే ఉండాలని వరం కోరి విష్ణువుని స్మరించి భక్తితో తపస్సు చేశాడు. ఈ గయాసురుడు తను చేసినటువంటి అద్భుతమైన తపస్సుకు ప్రసన్నుడై విష్ణువు వరం కోరుకోమంటే, నా శరీరం అన్ని పరమ పావనమైన తీర్థాల కన్నా పవిత్రమై ఉండేలాగా వరం కావాలని కోరుకుంటాడు. విష్ణువు ఆ కోరికను మన్నించగా గయాసురుని శరీరం పరమ పవిత్రమైపోయింది. ఎన్నో దానాలను, అశ్వమేధ యాగాలను చేసినటువంటి గయాసురుడికి ఇంద్రలోకాన్ని పరిపాలించే అర్హత లభించింది. అప్పటి వరకు స్వర్గాధిపతిగా ఉన్న ఇంద్రుడు పదవీభ్రష్టుడయ్యాడు. పదవిని కోల్పోయిన ఇంద్రుడు కూడా ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకుంటాడు. ఇంద్రుడు త్రిమూర్తులతో, స్వామి, గయాసురుడి పరిపాలనలో రాక్షసుల అహంకారంతో దేవతలు, మునులు, బ్రాహ్మణులు ఎన్నో కష్టాలను, అన్యాయాలను సహిస్తున్నారు. యాగాలను నాశనం చేస్తున్నారు. ఎటు చూసినా అన్యాయం, అవినీతి పెరిగిపోయాయి. మేఘాలు వర్షించలేదు. ప్రకృతి క్షోభిస్తోంది. కరువు తాండమాడుతోంది. పరిస్థితి మారాలంటే మళ్ళీ నేనే ముల్లోకాలకు అధిపతి కావాలి.
మునులు దేవతలు ఏ అడ్డంకులు లేక యాగములో ఆచరించి సుఖంగా జీవించేలా వరమును ప్రసాదించమని కోరతాడు ఇంద్రుడు బ్రహ్మదేవుణ్ణి. త్రిమూర్తులు దేవేంద్రుడి కోరిక మేరకు ఆయనకి వరమిస్తారు. అయితే ముల్లోకాలకు దేవేంద్రుడు అధిపతి కావడానికి త్రిమూర్తులు బ్రాహ్మణుల వేషం ధరించి గయాసురుణ్ణి కలుసుకుంటారు. గయాసురుడు చాలా భారీకాయుడు. గయాసురుడు వాళ్ళని ఎంతో ప్రేమగా ఆదరించి ఆహ్వానించాడు. ఈ బ్రాహ్మణ వేషంలో వచ్చిన త్రిమూర్తులు, గయాసుర, భూలోకంలో వర్షాలు లేవు, అందుకని ఒక పవిత్రమైన ప్రదేశంలో యాగం చేయాలి. ముల్లోకాల్లో అంతటి పవిత్రమైనది నీ దేహం మాత్రమే కదా, ఈ యాగమును నీ పవిత్రమైన దేహముపై జరపటానికి అనుమతినివ్వు అని అడుగుతారు. ఈ బ్రాహ్మణుల కోరిక తెలిసి సంతోషంగా సమ్మతించాడు గయాసురుడు. బ్రాహ్మణులు యాగం జరపడానికి గల నిబంధనలు చెప్పారు. ఏమని? 7 రోజులు జరిగే ఈ యాగం ముగిసేదాకా మీరు కదలకూడదు. ఒకవేళ ఏదైనా కారణానికి కదిలితే మేము నిన్ను సంహరించాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళ నియమ నిబంధనలు చెప్తారు ఆ బ్రాహ్మణులు ముగ్గురు గయాసురుడికి. గయాసురుడు ఏమాత్రం ఆలోచించకుండా ఒప్పుకుంటాడు. 7 రోజుల లెక్క కోసం ఉదయం కోడి కూతతో యాగం ముగిసేలా ఒప్పందం పెట్టుకుంటారు. అంటే ఎప్పుడైతే 7 రోజులు పూర్తవగానే కోడి కూస్తుందో అక్కడితో యాగం పరిసమాప్తం అవుతుందని ఒప్పందం చేసుకుంటారు. సరే, మాట ఇచ్చిన ప్రకారం గయాసురుడు తన శరీరాన్ని పెంచి యాగం జరిగేలా కదలకుండా ఉండిపోతాడు. అసురుడి శిరస్సు భాగం వద్ద విష్ణువు, పాదాల వద్ద మహేశ్వరుడు, నాభి వద్ద బ్రహ్మ యాగం చేయడం మొదలుపెట్టారు. గయాసురుడికి యోగ విద్యలో ఉన్న నైపుణ్యం వల్ల కదలకుండా అలా ఉండగలిగాడు. కోడి కూతను లెక్క పెట్టుకుని కదలకుండా ఉన్నాడు గయాసురుడు. 6 రోజులు గడిచిపోయాయి. యాగం నిర్విఘ్నంగా జరిగింది. 7వ రోజు యాగం పూర్తి అయిందంటే త్రిమూర్తులు తనకిచ్చిన మాట నెరవేరదని గుర్తు చేశాడు ఇంద్రుడు. గయాసురుణ్ణి నియంత్రించడం కష్టమని భావించిన శివుడు పార్వతీదేవిని అక్కడి ఆహ్వానిస్తాడు. ఆమె సూచన మేరకు శివుడు అర్ధరాత్రి వేళ కుక్కుట రూపంలో, అంటే కోడి పుంజుగా వచ్చి కూయడంతో నిజంగా తెల్లవారిందేమోనని భ్రమించినటువంటి గయాసురుడు యాగం ముగిసిపోయిందని లేచి నిలబడ్డాడు. యాగం అర్ధాంతరంగా ఆగిపోయింది. త్రిమూర్తులు రౌద్రంగా మారారు. యాగం నిలిచిపోవడానికి కారణమైన గయాసురుణ్ణి సంహరించడానికి ఆవేశంతో అరవడం మొదలుపెట్టారు. యాగం చేయటానికి అనుమతి కోరి వచ్చిన బ్రాహ్మణుల ఇంతటి ఆవేశాన్ని చూసిన గయాసురుడికి అనుమానం వస్తుంది. బ్రాహ్మణుల అరవరు కదా అలాగా. వెంటనే విష్ణువుని స్మరించగా జరిగినటువంటి యథార్థం అంతా తెలుస్తుంది. దానవులలో ఉత్తమ భక్తుడైన గయాసురుడు సంహరించబడ్డాడు. ప్రతి ఒక్కరికి మృత్యువు తథ్యం. అది ఎవరి చేతనో చావడం కంటే త్రిమూర్తుల చేత సంహరించబడ్డం మోక్ష మార్గమని తెలుసుకొని సంతోషంగా కన్ను మూశాడు గయాసురుడు. తన శరీర భాగాలున్న చోటు భక్తులు తమ తల్లిదండ్రులకు, పెద్దవారికి శ్రాద్ధకర్మలను ఆచరించి ముక్తి కలిగించే క్షేత్రాలుగా చేయమని, మరియు లింగ రూపంలో ఈశ్వరుడు కుక్కుటేశ్వర స్వామిగా కొలువై ఉండాలని గయాసురుడు కోరతాడు. త్రిమూర్తులు అతని కోరికను మన్నించి ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. అతని కోరిక మేరకు లింగ రూపంలో ఈశ్వరుడు కుక్కుటేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు. మరియు గయాసురుడు శిరస్సు ఉన్న చోటు గయ, మంగళగౌరి ఉండే శక్తిపీఠంగాను, నాభి ఉన్న చోట జాజుపూర్ గిరిజాదేవి పీఠంగాను, పాదాలున్న చోటు పిఠాపురం బృహతికా శక్తిపీఠంగా, అదే పురుహూతిగా శక్తిపీఠంగా ప్రసిద్ధిగాంచేలా వరమిచ్చారు త్రిమూర్తులు. అసురుడైనప్పటికీ కూడా భూలోక రక్షణ కోసం తన పవిత్రమైన దేహంపై యాగం చేసుకోమని అనుమతించాడు. అతని పవిత్రతను ప్రపంచానికి తెలియచేయడానికి బ్రాహ్మణ వేషంలో త్రిమూర్తులు అతన్ని శరణు కోరి వెళ్ళారు. తమ చివరి క్షణాల్లో కూడా గయాసురుడు ఆ క్షేత్రంలో భక్తితో శ్రాద్ధకర్మలు చేసిన పితృదేవతలకు మోక్షప్రాప్తి లభించేలా వరం ఇవ్వమని కోరి దేవతామూర్తుల్లోకెల్లా గొప్పవాడయ్యాడు గయాసురుడు. అంటే 3 గయాక్షేత్రాలలో పాదగయ, పిఠాపురంలో ఈశ్వరుడు గయాసురుణ్ణి సంహారం చేయటానికి కోడి రూపం దాల్చిన చోటు అని చెప్పి పురాణాల ద్వారా మనకి తెలుస్తుంది. ఆలయం లోపలికి ప్రవేశించగానే ఒక పెద్ద కొలను ఉంది. గయాసురుడి పాదం వల్ల కొలను ఏర్పడింది అంటారు. దీనికి పడమటి దిక్కున ఉన్న గోపుర ద్వారం లోపలి ప్రవేశిస్తే పురుహూతిగా దేవి విగ్రహం ఉంది. గర్భగుడికి వెనక వైపున గోడపై లింగం, కోడి శిల్పాలు దర్శనమిస్తాయి. సీతారాములు, శంకరాచార్యులు, కాశీ విశ్వనాథ స్వామి, అన్నపూర్ణ, సుబ్రహ్మణ్య స్వామి మొదలైన విగ్రహాలు ఆలయానికి పడమటి ప్రాకారంలో ఉన్నాయి. ఈ అమ్మకు పురుహూతిక అని పేరు రావడానికి ఇంకో కథ కూడా చెప్తారు. పూర్వం ఇంద్రుడు గౌతమ మహర్షి భార్య అయిన అహల్యను మోసం చేస్తాడు. మహర్షి శాపంతో సహస్రాక్షుడవుతాడు.
ఆ శాపం పోగొట్టుకోవడానికి ఇంద్రుడు జగజ్జనని కోసం తపస్సు చేసి ఆవిడ ఆశీర్వాదంతో తన శాపం పోగొట్టుకుంటాడు. పురుహూతుడు అంటే ఇంద్రుడు అంటే ఇంద్రుడు ఆరాధించిన దేవి కనుక ఈవిడ పురుహూతిక అయింది. ఇక్కడ స్వయంభూగా వెలిసిన పురుహూతికా దేవి విగ్రహం భూగర్భంలోకి వెళ్ళిపోతుంది. అయితే ఇటీవల కాలంలో అందరూ అమ్మ గుడి గురించి అడగ్గా కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న పెద్దలు శృంగేరి పీఠాధిపతి శ్రీ భారతీ తీర్థ స్వామికి తమ సమస్యను వివరిస్తారు. అప్పుడు ఆ స్వామివారు ఒకనాడు వ్యాసుల వారు ఈ క్షేత్రాన్ని సందర్శించారని, అప్పటికే అమ్మవారి విగ్రహం భూగర్భంలోకి వెళ్ళిపోయిందని, వ్యాసుల వారు దివ్య దృష్టితో అమ్మను దర్శించి అమ్మ ఆ రూపాన్ని వర్ణించారని, ఆ వర్ణన ప్రకారంగా అమ్మ విగ్రహం చేయించి శాస్త్రోక్తంగా ప్రతిష్ఠ చేయమని అనుగ్రహించారు. అప్పుడు ఆ పెద్దలంతా కలిసి కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో పురుహూతిక అమ్మవారిని ప్రతిష్ఠించారు. అత్యంత సుందరమైనటువంటి అమ్మని చూడడానికి మన 2 నేత్రాలు సరిపోవట. అయితే ఈ భీమా మండలం వింధ్య పర్వతాల పాదాల వద్ద ఆంధ్ర ఒరిస్సా సరిహద్దును కలిగి ఉంది. అన్ని రకాల పంటలు మరియు తోటలతో కూడినటువంటి 9 డివిజన్లో పిఠాపురంలో ఉత్తమమైంది. 9 పిఠాపురం ఉత్తమమైంది. ఈ భూమిలో పిఠాపురం పవిత్రమైన తీర్థయాత్రగా ప్రసిద్ధి చెందింది. పిఠాపురం ఉత్తర భారతదేశంలో కేదారం మరియు దక్షిణ భారతదేశంలో కుంభకోణంతో సమానమైనటువంటి పవిత్ర ప్రదేశం ఈ పిఠాపురం. ఈ స్థలాన్ని వ్యాసమహర్షి తన శిష్యులతో సందర్శించారు. మరియు ఇది 18 ఇతిహాసాలలో ఒకటైనటువంటి స్కాంద పురాణంలోని భీమఖండంలో వ్రాయబడిందిట. ఈ విషయం ఏది? ఉత్తర భారతదేశంలో కేదారం మరియు దక్షిణ భారతదేశంలో కుంభకోణంతో సమానమైనటువంటి పవిత్ర ప్రదేశం ఈ పిఠాపురము అని చెప్పి అందులో వ్రాయబడి ఉందిట. అంతేకాకుండా మన శ్రీనాథ మహాకవి కూడా భీమేశ్వర పురాణం 3వ అధ్యాయంలో ఈ విధంగా రాశారట. ఏమని? ఈ క్రింది 4 ప్రదేశాలు మోక్షాన్ని ఇస్తాయి లేదా మోక్షం ప్రసాదిస్తాయి. అవేంటి? వారణాసి, కేదారం, కుంభకోణం మరియు పిఠాపురం. పిఠాపురం అంటే కుక్కుటేశ్వర స్వామి ఉన్నటువంటి ఆలయం. అంటే పాత రోజుల్లో కుక్కుటేశ్వర స్వామి ఆలయం ఉన్న చోటు అని చెప్తారు. కృతయుగంలో ఒక రాక్షసరాజు గయాసురుడు ఉన్నాడు. అతని కఠినమైన తపస్సు మరియు త్యాగం ద్వారా అతను స్వర్గంపై రాజ్యాన్ని పొందాడు మరియు 3 లోకాలని పరిపాలించాడు. ఏవేంటి ఆ 3 లోకాలు? స్వర్గలోకం, మత్స్యలోకం, పాతాళలోకం. 3 లోకాలని పరిపాలించాడు. ఋషులు చేసిన త్యాగాల ఫలితంగా అతను 3 లోకాలను పాలించాడు. గయాసురుడు భగవానుడి చేతిలో ఓడిపోయాడు. అంతేకాకుండా ఇతరులు అంటే దేవతలు తమ స్థానాన్ని పునరుద్ధరించడానికి త్రిమూర్తులను సంప్రదించారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను. వాళ్ళు బ్రాహ్మణ వేషంలో త్రిమూర్తులు ఆ గయాసురుని సందర్శించారు. ఆ విధంగా మనకి ఆ గయాసుర క్షేత్రం వచ్చింది. అతనికి ఆ విధంగా మోక్షాన్ని ఇచ్చారు త్రిమూర్తులు. అంతటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రం ఈ పిఠాపురం. పురుహూతికాదేవి అమ్మవారి యొక్క గాథ కూడా ఎంతో మహిమాన్వితమైనటువంటిది కనుక మనకి ఈ శ్రావణమాస సందర్భంగా ఈ తల్లి యొక్క కథను ఇలాగ పీఠాలన్నిటి గురించి చెప్పుకుంటున్నాం. ఇవాళ చక్కగా 10వ పీఠం దగ్గరికి వచ్చాము. మనం ఎంత చక్కగా అన్ని యాత్రలు చేస్తున్నామో చూడండి. భావనామాత్ర యాత్ర, భావనామాత్ర సంతుష్టాయేన్మా అని చెప్పి మనం చదువుకుంటాం కదా. అలాగే భావనామాత్ర యాత్ర కూడా మనకి ఎంతో పవిత్రతని ఇస్తుంది, ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. అందరూ అన్ని చోట్లకి అన్ని వేళలా అన్ని వెళ్ళి చూడలేరు. శరీరం కూడా కలిసి రావాలి, శరీర పట్టుతో ఉండాలి, ఆర్థికంగా కూడా వాళ్ళు సమృద్ధిగా ఉండగలిగినప్పుడే కదా అన్ని యాత్రలు చేయగలుగుతారు. అన్ని పరిస్థితులు కలిసి రాగలిగినప్పుడే అన్ని యాత్రలు చేయగలుగుతారు. ఆ చేయలేని వాళ్ళు ఇలా భావనామాత్ర యాత్ర చేసినా కూడా ఫలితాన్ని ఇస్తుందిట ఆ తల్లి. అందుకని ఈ విధంగా చెయ్యొచ్చు అని చెప్పి మనకి స్తోత్రం చదవడం రాకపోయినా విన్నా చాలు అని చెప్పి ఇస్తున్నారు కదా ఫలితం. అలాగా ఆ క్షేత్రానికి వెడితే ఫలితమే, వెళ్ళలేకపోయినా కూడా ఇక్కడ కూర్చొని తలుచుకున్నా కూడా అంతటి ఫలితాన్ని ఇవ్వగలిగేటటువంటి శక్తి క్షేత్రాలు అవన్నీ కూడాను. కనుక మనము ఈ రోజుని ఆ అమ్మవారి గురించి ఇంత చక్కగా చెప్పుకున్నాము. ఈ వరలక్ష్మి శుక్రవారం 3వ వారంలోకి వచ్చాము. ఈ 3వ వారంలో 10వ పీఠానికి వచ్చాము మనం. అన్నీ చక్కగా అలా కలిసి వచ్చేటట్టు చేస్తుంది ఆ తల్లి మనందరికీ కూడా. అందుకని ఆ అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ అయినటువంటి ఆ శక్తి స్వరూపిణి ఆ జగదాంబ
కరుణ కటాక్ష వీక్షణాలు అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.